2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికి అన్ని జట్లు తమ బృందాన్ని ప్రకటించాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు అయితే ఇప్పటికే టోర్నీ వేదిక అయిన యూఏఈలో ల్యాండ్ అయిపోయాయి. అటు భారత ఆటగాళ్లు సైతం గురువారం యూఏఈకి బయలుదేరనున్నట్లు సమాచారం. ఈ టోర్నీ కోసం టీమిండియా సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్లను ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కాగా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 10న భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్ టీ20 ఫార్మేట్లో జరగనుండటంతో ఐపీఎల్ 2025లో సత్తా చాటిన చాలా మంది ప్లేయర్లకు ఆడే అవకాశం వచ్చింది. అయితే భారత జట్టుకు ఎంపికైన 15 మంది ఆటగాళ్లు ఏ ఫ్రాంచైజీకి చెందినవారు, అలాగే ఎంతమంది ఏ ఫ్రాంచైజీ నుంచి వస్తున్నారో ఇప్పుడు చూద్దాం. అత్యధికంగా ముంబై ఇండియన్స్ నుంచి 4 ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. సూర్యకుమార్ యాదవ్తో పాటు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇందులో ఉన్నారు. ఆల్రౌండర్, స్పిన్నర్ స్పెషలిస్ట్, పేస్ బౌలింగ్ కోటాలో కోల్కతా నైట్ రైడర్స్ నుంచి 3 ఆటగాళ్లకు అవకాశం వచ్చింది. ఇందులో రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలు అయితే ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నుంచి ఐపీఎల్లో ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఎంపిక అయ్యాడు. ఇక మిగతా 6 ఆటగాళ్లు ఫ్రాంచైజీకి ఒకరు చొప్పున ఎంపికయ్యారు. లక్నో సూపర్ జైంట్స్ నుంచి ఒక్కరు కూడా ఆసియా కప్ కోసం ఎంపిక కాలేదు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి జితేష్ శర్మ, సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్, గుజరాత్ టైటన్స్ నుంచి శుభ్మన్ గిల్, చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శివం దుబే, పంజాబ్ కింగ్స్ నుంచి హర్షదీప్ సింగ్ అయితే ఎంపికయ్యారు. సో ఫ్రెండ్స్, వీళ్ళల్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.